దేవునికి స్తోత్రం. ఈ దిన స్తోత్ర రూపుడగు దేవాదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. కీర్తన గ్రంథం 149వ కీర్తన 6వ వచనం. ప్రియా స్తోత్రార్హుడైన దేవాదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తున్నాను. మన ప్రభు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, స్తోత్రార్హుడు, మహిమాస్వరూపుడు, పూజనీయుడు, పూజారుడు ఆయన. మన దేవునికి ఎల్లప్పుడూ మనము కృతజ్ఞాస్తులు చెల్లించాలి. మన నోట ఎల్లప్పుడూ ప్రభుకి చేయబడు స్తోత్రములు ఘనముగా ఉండాలి. దేవుణ్ణి హెచ్చించు స్తుతులు ఎల్లప్పుడూ మన నోట ఉండాలి. దేవుని బిడ్డలారా, అవును, మామూలుగా స్తుతించు స్తుతులు కలవు, ప్రభు నామను హెచ్చించి చేయు స్తుతులు కూడా కలవు. దేవుడు మేలు చేసినప్పుడు ఆయనను స్తుతించుచున్నాం. నిరుద్యోగులకు ఉద్యోగము లభించినప్పుడు వారు దేవుని స్తుతించున్నారు. ఆర్థిక అభివృద్ధి కలిగినప్పుడు ప్రభును స్తుతించున్నాం. ఇది సాధ్యమైన సాధారణమైన స్తుతి. ఇలాగూ దేవుని ఆశీర్వాదం బట్టి స్తుతించుట గొప్ప విశేషము కాదు. దేవుని బిడ్డలారా, కలవరము దుఃఖముతో నిండి ఉండగా, గాఢాంధకార లోయలో సంచరించుండగాను, సమస్తము మనకు విరోధముగా జరుగుచున్న వాతావరణంలోనూ ప్రభును స్తుతించుటే మహిమగల స్తుతి. ప్రభు నామును హెచ్చించు స్తుతి ఇది ఉత్సాహ స్తోత్రములుగా ఉన్నవి. ఎవరైతే దేవాదేవునికి ఉత్సాహ స్తోత్రములు అర్పించున్నారో వారి చేతిలో రెండంచుల వాడిగల ఖడ్గము కూడా ఉన్నది. దేవుని వాక్యమే ఆ ఖడ్గం. దానివల్ల చీకటి యొక్క ఆధిక్యతను జయించున్నాం. దేవుని బిడ్డలారా, అనగా చీకటి వెలుగుగా మార్చబడుచున్నది. మీరు శత్రువులను ఓడించెదరు. ఇది గొప్ప రహస్యం. భక్తుడైన యోబు ఎన్నో శ్రాధనలను ఎదుర్కొన్నాడు. ఎటూ తోచని స్థితిలో అతడు జీవించాడు. ఒకే దినమున అతడు తన 10 మంది కుమార్తెలు కోల్పోయారు. అతని పనివారందరూ చెర్రగొట్టబడ్డారు. కొందరు సంహరింపబడ్డారు. ఆకాశం నుండి అగ్ని పడినందున అతని జీవరాశులన్నీ నశించిపోయినాయి. శత్రువులు వచ్చి పశువులు మందలు తోలుకుని వెళ్ళారు. ఇదంతయు ఎంతో బాధాకరమైన విషయం. గల దేవాదేవుని బిడ్డలారా, అయినప్పటికీ యోబు గారు ప్రభుని స్తుతించి మహింపరుస్తున్నాడు. యోబు భార్య కూడా అతనికి శత్రువుగా మారింది. నీవింకను యథార్థాన్ని వదలగిందువా? ఆ దేవుణ్ణి దూషించి మరణం కమ్ము అని తెలియజేస్తుంది. గల దేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వశక్తి సంపన్నుడని గుర్తించండి. స్తుతిలోని శక్తిని గుర్తెరిగిన యోబు ఇట్లా అంటున్నాడు: యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను. యెహోవా నామమునకే మహిమా ఘనత, ఆయనకే స్తుతి కలుగును గాక అంటున్నాడు. దేవుని బిడ్డలారా, అతడు దేవుని ఎడల గల నిరీక్షణను కోల్పోలేదు. అతడు దేవుని ఎడల ఉన్నటువంటి నిరీక్షణను ఇంకనూ బలపరుచుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, గల దేవాదేవుని బిడ్డలారా, నేడు మీకు సమస్త విరోధముగా లేచున్నవా? ఎటువంటి సమస్యలు మీకు విరోధముగా వచ్చినప్పటికి కూడా, కుటుంబంలో వ్యాధి, నిరుద్యోగము, రుణబాధలు ఉన్నాయా? పూటకి భోజనము కొరకు ఇబ్బంది పడుచున్నారా? మీరును యోబు వలె ఖచ్చితంగా తీర్మానించి దేవాదేవుని స్తుతించండి. దేనిని కోల్పోయినను మీ నిరీక్షణను మాత్రము కోల్పోవద్దు. ప్రభువుకు చెల్లించు స్తుతి స్తోత్రములు అల్పముగా భావించవద్దు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆ దేవాదేవుని కీర్తించి నా నోటి నుండి అని దేవాదేవుని మహింపరచెదనని దావీదు తీర్మానంతో దేవుని స్తుతిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నేడు మనము కూడా ఒక గొప్ప తీర్మానం తీసుకుని నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటి నుండి దావీదు వలె మనం కూడా ఆయన స్తుతించి మహింపరిచి గణపరదాం. ప్రభు కృప మీతో నాతో నిత్యముండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మనోహరుడు అయిన మా ప్రియ, స్తుతులికి పాత్రుడా, స్తోత్రారుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు. ఇదిగో నీ ప్రియబిడ్డలైన మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకోండి. దేవా, ఎల్లప్పుడూ మా నాట నీకు చేయబడు స్తోత్రములు నైనా కలిగి ఉండేట్టు భాగ్యం మాకు ఇవ్వండి. మీ పిల్లల్ని మమ్మల్ని అందరినీ ఆదరించండి, హక్కును చేర్చుకోండి. బిడ్డలందరికీ జయ విజయం దయచేసి నైనా సర్వకృపానిధివి, సర్వోన్నతు నువ్వే గనక దేదీప్యమన్న గొప్ప వెలుగు బిడ్డ దయచేసి సదా మీ కృపలో విస్తరింపజేసి కృపలో వర్ధలు చేసి ఫలింపచేయమని అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. ప్రియ సర్వోన్నతుడైన దేవాదేవుని బిడ్డలారా, ఈ నెల 25వ తారీఖున మహిమాస్వరూపుని క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. దేవాదేవుడు మహిమాస్వరూపుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విలువైన క్రిస్మస్ కానుకను ఫోన్పే ద్వారా లేదా గూగుల్ పే ద్వారా
పంపించండి. దేవాదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి ఆయన కృపలో మిమ్మల్ని బలపరచును గాక. దేవుని చిత్తమైతే తప్పకుండా క్రిస్మస్ ఆరాధన కూడా మీరందరూ కూడా రావాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యూ.